హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బాల్స్ ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తున్నా. మనం బ్లౌజ్కి ఇదిగో ఎంత ఒక 1.5 ఇంచ్ మనము ముందుగా కట్ చేసుకోవాలి. ఇదిగో 1.5 ఇంచ్ చిన్నగా మనం బాల్స్ పెట్టుకోవడానికి. ఈ విధంగా కట్ చేసుకొని ఇవన్నిటిని మళ్ళీ డబల్ ఫోల్డింగ్ చేసేసుకొని ఇదిగో ఈ విధంగా చేసుకున్న తర్వాత వీటిని మళ్ళీ మనం ఒక 1.5 ఇంచ్ క్లాత్ని కట్ చేసుకోవాలి. అంటే మనకి ఎంత చిన్నగా ఉంటే అంత మంచి నీట్గా వస్తుంది అన్నమాట. ఇదిగో ఈ విధంగా కట్ చేసుకొని ఇదిగో మనం వీటిని ఇదిగో ఇవి మన బాల్స్ మనం ఒకటే సైజు ఉన్న బాల్స్ని తీసుకొని ఇదిగో మనం థ్రెడ్తోని ఇగో ఈ బాల్ని ఇందులో పెట్టేసుకోవాలి. ఇందులో పెట్టేసుకొని దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇదిగో ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం పువ్వులు ఏ విధంగా అయితే అల్లుతామో ఇదిగో ఈ థ్రెడ్ను ఒక సైడ్ పట్టుకొని మనం ఫ్లవర్స్ ఏ విధంగా అల్లుతామో ఇట్లా క్లీన్గా నీట్గా చుట్టేసేయాలి. చుట్టేసుకొని దీన్ని ఇగో ఈ విధంగా ముడి వేసుకోవాలి. ఇదిగో ఈ విధంగా ముడేసేసుకోవాలి. ఈ విధంగా మనం అన్ని ఫ్లవర్స్ మనం ఏ విధంగా అయితే అల్లుతామో ఇదిగో ఇవి మనకు ఫ్యాన్ గాలికి ఎగిరిపోతాయి కాబట్టి నేను ఇదిగో కవర్లో వేసుకున్నా. ఈ విధంగా మనం అన్నీ రెడీ చేసుకోవాలి. ఇదిగో మళ్ళీ మనం దీనికి కూడా వేసుకోవచ్చు. ఒకటి మనం కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇదిగో ఒక 2-3 టైమ్స్ చుట్టేసి దీన్ని ఇదిగో ఈ విధంగా ముడేసుకోవాలి. ఒక 2 టైమ్స్ వేసుకున్నామంటే మళ్ళీ మనకు ఇట్లా అన్ని మనము ముందే రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇదిగో ఇట్లా నేను అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నా. ఇదిగో ఇట్లా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఫస్ట్ లైనింగ్ పెట్టేసుకోవాలి. ఇదిగో ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనము ఇట్లా లైనింగ్కి నేను ఇప్పుడు కుట్టే విధానం చూపిస్తా. ఇదిగో ఈ విధంగా మనము ఒక లెవెల్లో మనము ఇట్లా పెట్టేసుకొని మనం 1 పాదం పళ్ళు పెట్టేసుకోవాలి. మనం ముందే ఇదిగో 1 పాదం పళ్ళు పెట్టేసుకొని ఒకటి తర్వాత ఒకటి ఇదిగో ఇటు తిరగాలి. మనం ఎంతైతే కుట్టు మందం పెడుతున్నామో అంత పెట్టి కుట్టేసుకోవాలి. ఇదిగో ఒకటే లెవెల్కి తీసుకోవాలి మనం. ఇదిగో ఈ విధంగా ఇదిగో దీని పక్కన ఇది పెట్టేసి మనం ఇది కుడుతున్నప్పుడు ఈ బాల్ని పట్టేసుకోవాలి. మనం ఇట్లా ఒక ఫింగర్తోని ఈ బాల్ని పట్టేసుకోవాలి. ఇదిగో ఇట్లా మనం ఎంతైతే కుట్టు మందం పెడుతున్నామో అంతే ఒక సైజులో మనం ఎంత గ్యాప్ వదులుకుంటున్నామో అంతే గ్యాప్ వదులుకోవాలి. ఇదిగో ఇట్లా ఒక 1/2 ఇంచ్ వదులుతున్నాను నేను. ఈ విధంగా ఈ బాల్స్ అన్నిటినీ మనం పెట్టేసుకోవాలి. మనం పెడుతున్నప్పుడు ఇక్కడ కూడా మనం కుట్టు మందం ఎంతైతే వదులుకుంటున్నామో అంతే తీసుకోవాలి. ఇదిగో మళ్ళీ అదే కుట్టు మీద మళ్ళీ మనం నీట్గా వేసేసుకోవచ్చు.
ఇవి మనకి ఇవి ఉంటాయి, అవి లాస్ట్లో మళ్ళీ మనం నీట్గా కట్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు మెయిన్ క్లాత్ పెట్టేసుకోవాలి మనం. ఇది మనము ఈ ఫింగర్ తోని పట్టుకోలేమనుకో, ఏమవుతుందంటే ఇది వెళ్ళిపోతుంటది మనకి ఇట్లా, దాన్ని సూది కిందికి వచ్చేస్తుంటుంది. అందుకని మనం పెడుతున్నప్పుడు ఈ ఫింగర్ తోని దీన్ని ఇట్లా గోరుతోనైనా సరే ఈ విధంగా పట్టేసుకోవాలి. లేకపోతే దాన్ని అది ఏమవుతుంటుంది అంటే సూది కిందికి వెళ్ళిపోతుంది జారిపోయి. మనం ఇది వన్ పాదం పెట్టలేమనుకో, అదేమవుతుందంటే అణిగిపోతుంటాయి, మళ్ళీ మనకు జారిపోతుంటాయి, ఇవి కుట్టు సరిగ్గా రాదు. ఇట్లా ఇప్పుడు ఈ విధంగా అన్ని పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ మనము మెయిన్ క్లాత్ ఇదిగో మెయిన్ క్లాత్ వచ్చేసి మనకు సీదా లోపలికి వెళ్ళిపోవాలి, ఉల్టా పైకి రావాలి. ఇదిగో ఇట్లా ఇట్లా వేసేసుకున్న తర్వాత మళ్ళీ మనము లైనింగే పైనుంచి కుట్టేసేయాలి. ఇట్లా ఇగో ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఇప్పుడు కుడుతున్నప్పుడు మనం ఫస్ట్ ఎక్కడైతే కుట్టేసినామో ఆ కుట్టు పైననే కింద క్లాత్, మనం మెయిన్ క్లాత్ కరెక్ట్ చూసుకుంటూ ఈ బాల్స్ని మనం ఇటువైపు దొబ్బుతుండాలి. ఇదిగో ఇట్లా దొబ్బుతూ ఉండాలి. ఇదిగో ఈ విధంగా మనం అటువైపు దొబ్బుతూ ఉండి కుట్టేసుకోవాలి. ఇట్లా బాల్స్ని జరగనీయొద్దు, ఇటువైపు మనం దుబ్బుకుంటూ కొట్టేసేయాలి. ఈ విధంగా మొత్తం ఇక్కడ వరకు ఇదిగో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఒకసారి మనం మొత్తం చెక్ చేసుకోవాలి. ఇదిగో ఎక్కడెక్కడైతే కొంచెం గ్యాప్ వచ్చిందో అక్కడ ఇక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది. ఇదిగో ఇట్లా చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇప్పుడు అన్ని నీట్గానే ఉన్నాయి. కొద్దిగా అక్కడక్కడ గ్యాప్ వచ్చిన దగ్గర కొద్దిగా మనము గీత గీసేసుకొని మళ్ళీ ఒక స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత చూపిస్తాను.